మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. అర్జున, ఎట్టుబడి ధనుస్సుని. నేను సారథి సూతపుత్రుడను, అంగదేశరాజు కర్ణుడను యుద్ధానికి ఆహ్వానిస్తున్నా. నీ తండ్రి నుండి అంతిమ వీడ్కోలు తీసుకో కర్ణ. నేను సిద్ధంగా ఉన్నాను. సూర్యాస్తమైనది అర్జున. సూర్యాస్తమైన తరువాత యుద్ధము చెయ్యరాదు. కనుక ధనుస్సును దించు. ఆ రాత్రి నిద్రపోలేకపోయాను. భీముని మాటలు పదే పదే నా చెవులను తూట్లు పొడిచాయి. వెళ్ళు, గుర్రములకు కళ్ళెము బిగించి రథమును తోలుకో. అదే నీ కులవృత్తి. ఓ ఈ సూతపుత్ర, అసలు నీకు అర్జునుని చేతిలో మరణించుట కూడా అర్హత లేదు. తండ్రి, ఈ సూతిని ఇంట జన్మించినావనే కదా నువ్వు ఇంతగా బాధపడటానికి కారణం? చెప్పు
చెప్పు చెప్పు, అదే కారణం. అయితే వెళ్ళు వెళ్ళు. నేడు నిన్ను నేను ఈ సమస్త బాధల నుండి విముక్తిని చేస్తున్నాను. వెళ్ళు. నువ్వు సూతపుత్రుడివి కావు. నువ్వు సూతపుత్రుడివి కావు. నువ్వు సూతపుత్రుడివి కావు. నువ్వు సూతపుత్రుడివి కావు. తండ్రి, అవును, నువ్వు సూతపుత్రుడివి కావు. తండ్రి, నా బాధను తప్పించడానికి అలా అనొద్దు తండ్రి. అబద్ధం చెప్పకు. నేనిప్పుడు చెప్పినదంతా అబద్ధం కాదు. నిన్ను సంతోషపెట్టడానికి చెప్పింది కాదు. నిజమే చెప్తున్నాను. నీవే చెప్పితివి కదా, సత్యమును దాచిపెట్టడం మహాపాపం అని. కానీ నా ఆత్మ ఘోషించింది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి సత్యమును దాచిపెడుతూ వచ్చి పాపం చేస్తున్నానని. పాపం. ఒక సంతానహీనుడైన మనిషికి పిల్లలంటే ఎలాంటి అవ్యాధ అనురాగం ఉంటుందో అదే అనురాగంతో నేను ఇంతవరకు నిన్ను గుండెల్లో దాచుకుంటూ వచ్చాను కర్ణ. నా గుండెల్లో దాచుకుంటూ వచ్చాను. నువ్వు ఒక పసిగందుగా గంగా నదిలో కొట్టుకుపోతూ నాకు దొరికావు. సంతానం లేని నాకు నువ్వు ఒక అమూల్యమైన వజ్రంగా దొరికావని సంతోషించాను. నీ తల్లిదండ్రులు వచ్చి నిన్ను తీసుకుపోతారన్న భయంతో నిన్ను దొంగచాటుగా ఇంటికి తీసుకొచ్చి నా ప్రేమను పంచి నా బిడ్డగా పెంచుకుంటూ వచ్చాను. ఆ భయంతోనే నేను ఇన్ని సంవత్సరాలు ఈ సత్యాన్ని దాచిపెట్టాను. నా తల్లిదండ్రులు సత్యాసత్యాలు తెరదించారు. ఆ నిజం తెలిసిన తరువాత నాకు ఏమీ అర్థం కావడం లేదు. శూన్యంగా ఉంది. కేవలం శూన్యం. ఆ దినం నుండి నేను ఈ లోకంలోని మహాశూన్యంలో ఏదో పోగొట్టుకున్న వాడిలా తిరుగుతున్నాను. నేను జన్మించగానే నన్ను నదిలో పారేసిన ఆ తల్లిదండ్రులు ఎవరో, నన్ను ఎందుకలా పారేశారో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు? ఇది తెలుసుకోవడానికే రాత్రింపగళ్ళు నెలల తరబడి కొండల్లో కోనల్లో తిరిగాను. బిగ్గరగా అరిచేవాణ్ణి, ఎవరైనా చెప్పండి, చెప్పండి, ఎవరైనా చెప్పండి, ఎక్కడున్నది నా తల్లి? ఎక్కడున్నాడు నా తండ్రి? ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? దయ ఉంచి ఎవరైనా చెప్పండి, ఎవరు నా తల్లి? ఎవరైనా చెప్పండి, ఎవరు నా తండ్రి? కానీ నా ప్రశ్న పర్వతాలను, ప్రవహిస్తున్న నదులను, రాత్రివేళ తళుకుమనే తారాచంద్రులను ఢీకొని ప్రతిధ్వనిస్తూ నా దగ్గరికి తిరిగి వచ్చేది. ఎవరూ దానికి సమాధానం చెప్పలేదు. ఒక దినం సూర్యోదయ సమయంలో నేను నా హృదయ వేదనతో మథన పడుతూ గట్టిగా అరవసాగాను. దయచేసి ఎవరైనా చెప్పండి, ఎవరు నా తల్లి? ఎవరు నా తండ్రి? ఎందుకని నన్ను వదిలేశారు? ఎందుకని నన్ను వదిలేశారు? ఎవరు నా తల్లి? ఎందుకని నన్ను ఇలా వదిలేశారు? ఎందుకని నన్ను వదిలేశారు? ఎందుకని? 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 నా వైపు చూడు వత్స, నేనే నీ తండ్రి.
నా వైపు చూడు వత్స, నేనే నీ తండ్రి. నా వైపు చూడు వత్స, ఎవరు? నేనే నీ తండ్రిని. నేనే నీ తండ్రిని. నేనే నీ తండ్రిని. తమరెవరు? నేను సూర్యుడు. నేనే నీ తండ్రిని. తండ్రా? సూర్య భగవానుడు నా తండ్రా? అవును వత్స. స్వామి, తమరు తమ పుత్రుని నమస్కారాన్ని స్వీకరించండి. యశస్వీ భవ, విజయీ భవ. పితృదేవా, దయచేసి నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. అడుగు వత్స, ఏమిటి నీ ప్రశ్న? పుత్రుడు జన్మించగానే తండ్రి తన బిడ్డను ఒడిలోకి తీసుకుని ముద్దాడతాడు, లాలిస్తాడు. కానీ నేను జన్మించగానే తమరు నన్ను నదిలో వదిలేశాను. ఎందుకు? నేను నిన్ను నదిలో వదిలేయలేదు. మరి ఎవరు వదిలేశారు? నీ మాతయ్య. మాత? పసికందుగా ఉన్న నన్ను మాత ఎందుకు వదిలేసింది? ఆమె వివసురాలైంది. వివసురాలా? ఎందుకు వివసురాలైంది? తమరే చెప్పండి, ఎవరు నా మాత? దయచేసి చెప్పండి, ఎవరు నా మాత? నాపై కృపతో చెప్పండి, ఎవరు నా మాత? నా మాత ఎవరన్న విషయం తమరు ఎందుకు చెప్పడం లేదు? దయచేసి చెప్పండి, ఎవరు నా మాత? ఎవరు నా మాత? నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేను. ఎందుకు? తమరెందుకు చెప్పలేరు? పురుషుని ధర్మం తన సతిశీలాన్ని రక్షించడం. ఏ సత్యాన్ని కప్పిపుచ్చాలని నీ మాత తన గర్భాన జన్మించిన నిన్ను విధిలేక నదిలో వదిలేసిందో ఆ సత్యాన్ని బహిర్గతపరిచి నీకు జన్మనిచ్చిన మాతను అవమానపరచలేను. ఆమె శీలాన్ని రక్షించడం నా ధర్మం. పొత్తిళ్లలో పసికందుని నదిలో పారవేసినదే. అటువంటి నిర్దయరాలపై మీకు సానుభూతుంది కానీ మీ పుత్రునిపై లేదా? ఆమె పారవేయలేదు. అయితే ఒక పేటికలో మెత్తని పట్టు వస్త్రాలలో పడుకోబెట్టి నదిలో వదిలేసింది. నీవు నీ మాతను గురించి తెలుసుకోవడానికి ముందు ఒక్కటి ఆలోచించు. తన పుత్రుని ఈ విధంగా వదిలేసినందుకు
ఆమె హృదయం ఎంతగా రోదించి ఉంటుందో. కానీ ఆ మహామాత తన వంశగౌరవాన్ని కాపాడడం కోసం తన పుత్రప్రేమని త్యాగం చేసింది. ఆమె అంతరాల్లోని దుఃఖం ఎంత బరువైనదో, ఎంత లోతైనదో ఒక్కసారి నీవు ఆలోచించావంటే అప్పుడు నీకు నీ మాతపై సానుభూతి కలుగుతుంది. ఆమెపై కోపం రాదు. ఇక మిగిలింది నిన్ను రక్షించుకునే సమస్య. ఆ విషయం నీ మాతకు తెలుసు. నేను నిన్ను రక్షిస్తూ ఉంటానని. అందుకే నా ఆశీస్సులతో నీకు ఆ దివ్య కవచం, కుండలాలు జన్మతః ప్రాప్తించాయి. ఆ కవచాన్ని ఏ అస్త్రములు, ఏ శస్త్రములు ఛేదించలేవు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కవచాన్ని నీ నుండి వేరు చెయ్యకు. శుభమస్తు పుత్ర. నా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళండి. అడుగు. నా మాత ఇప్పుడు ఎక్కడున్నది? దేవలోకంలోనా, స్వర్గలోకంలోనా, పాతాళంలోనా, లేక ధరిత్రిలోనా? నీకు జన్మనిచ్చిన తల్లి భూలోకంలోనే జీవిస్తుంది. ఇప్పటికైనా మీ ఇద్దరికీ నమ్మకం కుదిరిందా? నేను సూతపుత్రుణ్ణి కానని, సూర్యపుత్రుడని? సూర్యపుత్రుడా? నేను వారిని సూతపుత్రుడనే అంటాను. దుర్యోధన, నీ మిత్రుడైన కర్ణునకు కల్పనా చాతుర్యము ఉన్నట్లున్నది. అతడు అహంకారమునకు లోబడి సదా సర్వదా ప్రలదనములనే పలుకుతూ ఉంటాడు. కానీ వత్స, యుద్ధంలో ప్రలాపన కాదు, ప్రతాపం నెగ్గుతుంది. ఆ సూతపుత్రుడు ఏనాడైనా పాండవుల మీద విజయాన్ని సాధించాడా? లేదుగా. అయినా నీవు వాని గుణగణాలనే ఎందుకు కీర్తిస్తుంటావు? దుర్యోధన, నేను గమనించాను. నీ మిత్రుడు కర్ణుడు నిన్ను తప్పుదారి పట్టిస్తున్నాడు. నీవు సదా వారి తప్పుడు దారిలోనే నడుస్తున్నావు. దుర్యోధన, నీకు నీ పితామహుని మీద విశ్వాసం ఎక్కువ ఉండాలి. దుర్యోధన, నీకు నా వీరత్వం మీద గాని, నా విశ్వాసం మీద గాని సందేహం ఉంటే నీవు నీ మిత్రుణ్ణి నిస్సంకోచంగా సేనాపతిగా నియమించుకోవచ్చు. నాకే అభ్యంతరము లేదు. కానీ నేను గంగాపుత్రుడనైన భీష్ముడను ఆ సూతపుత్రుని నేతృత్వంలో ఏమాత్రం యుద్ధం చేయను, ఎంత మాత్రం యుద్ధం చేయను. ఇదే నా అంతిమ నిర్ణయం. పితామహులకు తెలుసు ఆయన పంతం నెగ్గుతుందని. అందుకే నా నాయకత్వంలో యుద్ధం చేయడానికి ఆయన తిరస్కరించారు. ఇప్పుడు మీరు కూడా నా అంతిమ నిర్ణయం వినండి. ఎంతకాలం పితామహుడు యుద్ధంలో సేనాధిపతిగా ఉంటాడో అంతవరకు
నేను వారి నేతృత్వంలో యుద్ధం చేయను. వారు గంగాపుత్రులైతే నేను సూర్యపుత్రుణ్ణి. కన్నా అంగరాజా, నేడు మేము పితామహులి వీరత్వంపై పరిపూర్ణమైన విశ్వాసమును నిలుపుకున్నాము. వారి శౌర్య ప్రతాపాలను నమ్మి కౌరవ సైన్యానికి వారిని సేనాపతిగా నియమిస్తున్నాము. కులగురు కృపాచార్య, కౌరవులు భీష్మ పితామహుని తమ సేనాధిపతిగా నియమించుకున్నారు. భీష్మ పితామహుడు తన శక్తిని హస్తినాపుర రక్షణ కొరకే వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇంకొక వైపు పాండవులు శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్నుని పాండవుల సేనాధిపతిగా నియమించారు. దృష్టద్యుమ్న, నేటి నుంచి మేము నిన్ను పాండవుల సేనాపతిగా నియమిస్తున్నాం. నీ నేతృత్వంలోనే పాండవ సైన్యం యుద్ధం చేస్తుంది. తమ ఆజ్ఞ మహారాజా. విజయోస్తు. దృష్టద్యుమ్నుని సేనాధిపతిగా నియమించడం అతడి తండ్రి ద్రుపద మహారాజును ఆనందపరిచింది. పరిస్థితుల ప్రభావం వల్ల యుద్ధం అనివార్యమని తెలిసి భీష్మ పితామహుడు ఎంతో చింతాగ్రస్తుడైనాడు. ఎలాంటి వార్తలు వినవలసి వస్తుందోనని వ్యాకులపడ్డాడు. ఈ సందిగ్ధ నుండి బయటపడ్డానికి మార్గదర్శకం కోసం అతడు తన తల్లి గంగామాత వద్దకు వెళ్ళాడు. తన దుఃఖాన్ని, తన సమస్యను తెలియజెప్పాడు. నా హృదయం ప్రయ్యలవుతున్నది మాత, నా హృదయం ప్రయ్యలవుతున్నది. ఏ హస్తినాపురం కోసం నేను నా సర్వ సుఖాలని త్యాగం చేశాను, ఏ రాజ్య సింహాసన రక్షణ కోసం ఆ జన్మ బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేశాను, అదే రాజ్య సింహాసనం కోసం నేడు అన్నదమ్ములు కత్తులు దూసుకుంటున్నారు. నేనిది స్వప్నంలో కూడా ఊహించలేదు. నేను నా ప్రియ పాండవులతోటే యుద్ధం చేయవలసి వస్తుందని. మాత, ఈ దినం కోసమేనా నాకు దీర్ఘాయువర ప్రసాదం చేసినది? వత్స, సమస్యలకు భయపడి మృత్యువును కోరుకోవడం, తనువుని చాలించడం ఏ వీరపురుషునికి శోభస్కరం కాదు. నేనిప్పుడు ఏం చెయ్యను మాత, నేనేం చెయ్యను. నేను నా జీవితపు విచిత్రమైన మలుపులో ఉన్నాను. అక్కడి నుంచి నాకేమీ కనిపించడం లేదు. వత్స, ఎప్పుడు మానవునికి మమతానుబంధాల నీడలో శాంతి లభించదో అప్పుడు అతడు భగవంతుని శరణు వేడుకోవాలి. ఈ మమతానుబంధాల తర్వాత ఏ కొద్ది శాంతి లభించాలన్నా అది ప్రభు చరణాల వద్దే. అందుకని వత్స, నీవు శ్రీకృష్ణ భగవానుని మనస్ఫూర్తిగా స్మరిస్తూ వానిని శరణు వేడుకో. అక్కడే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది. ఆయనే నీకు మార్గదర్శకుడవుతాడు. తమ ఆజ్ఞ మాత. హే జనార్దన, హే శ్రీకృష్ణ, హే జగన్నాటక సూత్రధారి, హే విష్ణు స్వరూప, నేను నీకు ప్రణామములు చేస్తున్నాను. కృపజూపి నాకు దర్శనమియ్యి. నేను నిన్ను శరణు వేడుతున్నాను ప్రభు, నేను నిన్ను శరణు వేడుతున్నాను.
ప్రభు, చెప్పు పితామహ, నీవు నన్ను ఎందుకు స్మరించావు? హే కరుణాకర, నా జీవితంలో నాకెప్పుడు నిరాశా విచారాలు కలిగిన, ఏ ధర్మ సంకటంలో పడినా అప్పుడు నా మాత గంగామాత ఆశ్రయంలో సేద తీరుతూ ఉంటాను. గంగామాత దర్శన మాత్రంతోటే నా సకల చింతలు దూరం అయిపోతాయి, నాకు శాంతి లభిస్తుంది. కానీ ప్రభు, మొదటిసారిగా నాకు మమత ఛాయల్లో కూడా శాంతి లభించలేదు ప్రభు. ఈ నా దశను గాంచి నా మాత గంగాదేవి నిన్ను శరణు వేడుకోమని చెప్పినది. అందుకనే ప్రభు, నేను నీ శరణు కోరి వచ్చినాను. హే పితామహ, ఇప్పుడు నీ మనస్సు 2 మార్గాల్లో పయనిస్తోంది. అందులో ఒకటి ధర్మ మార్గం, ఇంకొకటి అధర్మ మార్గం. నీ ఆత్మ ధర్మం, కర్తవ్యం అనే ఆలోచనలతో ఊగిసలాడుతోంది. కానీ పితామహ, నీవు మహాజ్ఞానివి, ధర్మజ్ఞుడవు. ఏ విధంగా నువ్వు నీ ప్రతిజ్ఞను పూర్తి చేసుకోవడానికి సాక్షాత్తు గురుదేవుడైన పరశురామునితో యుద్ధం చేశావో, అదేవిధంగా హస్తినాపురాన్ని, దాని రాజసింహాసనాన్ని రక్షించడం కూడా నీ ధర్మమై ఉన్నది, పైగా కర్తవ్యం కూడా. కనుక నువ్వు నీ సంకోచాన్ని వీడి కౌరవుల పక్షాన యుద్ధం చేసి నీ ధర్మాన్ని నిర్వర్తించు, నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ప్రభు, నేను ఈ కఠిన కర్తవ్యాన్ని నిర్వహించే ప్రయత్నం అవశ్యం చేస్తాను. నేను ఈ ప్రయత్నం అవశ్యం చేస్తాను ప్రభు. యుద్ధం అనివార్యమైంది. ఇరువైపులా సేనాధిపతులు తమ తమ సైన్యాలను కురుక్షేత్ర యుద్ధ భూమి వైపు ముందుకు సాగమని ఆదేశమిచ్చారు. భీష్మ పితామహుడను, సేనాపతిని. నేను నా సమస్త సేనను కురుక్షేత్రం వైపు పయనించమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ మహాభయంకర యుద్ధాన్ని నివారించడానికి చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమైపోయాయి. చివరకు ఇరువైపుల సైన్యాలు మహావినాశనం వైపు పయనించసాగాయి. వారు గజబలంతో, అశ్వబలంతో, కాల్బలంతో యుద్ధభూమిలో తలపడడానికి ముందుకు సాగిపోతున్నారు. చతురంగ బల సైన్యంతో కురుక్షేత్రంలోని రణభూమిని వరద నీరు ముంచెత్తినట్టుగా ఉంది. ఈ మహావినాశకర యుద్ధాన్ని నివారించడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ మానవుడు ఏమి చేసినా
విధి ఏ ఘటనను నిర్ణయిస్తుందో దాన్ని ఎవ్వరూ నివారించలేరు. విధి విధానం ఎప్పుడూ ఇంతే. కురుక్షేత్రంలో సైన్యాలు విడిది చేసిన వెంటనే శిబిరాలలోని ప్రతి యోధుడు రణభేరి మ్రోతకై ఎంతో ఉత్సాహంతో ఎదురుతెన్నులు చూస్తున్నారు. అగ్రజ అర్జున, రేపు సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలోగా నేను ఈ కురుక్షేత్ర భూమిని కౌరవుల రక్తంతో రక్తసిక్తంగా విస్తాను. అవును నకుల, అది ద్యోత సభ కాదు, రణభూమి. అక్కడ సమాధానము చెప్పునది శకుని పాచికలు కాదు, నా బాణములు. నా బాణాలు కౌరవులకు బాగా గుణపాఠాలు నేర్పుతాయి. వారు ప్రదర్శించిన కపట తంత్రాల పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందో. యుద్ధానికి ముందు నాటి రాత్రి కౌరవులు పాండవులు తమ తమ ప్రముఖ సేనానాయకులందరితోనూ మంతనాలు సాగించారు. అంతా మర్నాడు జరగబో యుద్ధం ప్రారంభం గురించి చర్చించసాగారు. వారు యుద్ధ నీతి గురించి, యుద్ధ ప్రణాళికను గురించి చర్చించారు. ఆ భయంకర అర్ధరాత్రి వేళ మేఘాలు గర్జించి రాబోవు యుద్ధ వినాశనాన్ని ఘోషిస్తూ ప్రకృతి అందరినీ భయపెట్టసాగింది. అయితే ప్రకృతిలో ఆ ఉరుములు మెరుపుల విచిత్ర ప్రభావం ద్రౌపదిపై పడింది. ఆమె భయభీతురాలు కావడానికి బదులుగా హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. రేపు సూర్యోదయం నుంచి ఇక్కడ రణవాద్యములు, యుద్ధ భేరీలు మారుమ్రోగనున్నాయి. కరవాలముల కణకణలు, ధనుష్టంకార ధ్వనులు, యోధుల భయంకర ఆర్తనాదాలు వినిపించనున్నవి. కానీ నాకు మాత్రం ఆ ధ్వనులు వివాహములలో వాయించు వాయిద్యముల కంటే అతి మధురముగాను శ్రావ్యముగాను వినిపిస్తాయి. వాటిని వింటే నా ఆత్మ సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ఆ పైన రేపు ప్రారంభము కానున్న యుద్ధములో దుష్ట దుశ్శాసనుని నెత్తులతో నా శిరోజములను అలంకరించినప్పుడు ప్రపంచమునకు ఒక సందేశము వెల్లడవుతుంది. ఒక స్త్రీ మానాభిమానముల మూల్యం వేల లక్షల పురుషుల రక్తం కంటే ఎంతో అధికమని, అమూల్యమని. వాస్తవం ఎంతో భయంకరమైనది ఆచార్య, వాస్తవం ఎంతో భయంకరమైంది. అవును పితామహ, అవును. మాకు అర్థం కావడం లేదు. ఇది మేము ఏ జన్మలో చేసిన పాపమోనని. విధి మనల్ని ఎటువంటి స్థితికి తీసుకొచ్చింది. ఇది ఎంతటి ధర్మ సంకటము పితామహ, ఎంతటి ధర్మ సంకటం. రేపు అన్నదమ్ముల మధ్య యుద్ధం జరుగుతుంది. గురువు తన శిష్యులపై ధనుస్సు ఎక్కుపెడతాడు. శిష్యుడు తన గురువుపై బాణములు సంధిస్తాడు. ఆచార్య, మనం మన కరవాలములతో, బాణముల ప్రహారంతో
కొండలనైనా పిండి చేయొచ్చునేమో కానీ విధి రాసిన పుస్తకంలోని ఒక్క పుటని కూడా తిప్పలేం. ద్వారకాధీశులకు జయము. కౌరవ సేనాపతి భీష్మ పితామహులు లోనికి రావడానికి అనుమతి కోరుతున్నారు. వారిని సాదరంగా లోనికి తీసుకురా. తమ ఆజ్ఞ. ద్వారకాధీశ ప్రణామం. ప్రణామం పితామహ. దయచేయండి, ఆసీనులు కండి. నా లలాటమును ప్రశాంతంగా కూర్చునే వ్రాత ఎక్కడున్నది కృష్ణ? వృద్ధుడైన ఈ పితామహుడు హస్తినాపురము గురించి గావించిన తన ప్రతిజ్ఞని, తన విశ్వాసాన్ని నిలుపుకోవడానికి ఎంతో అలసిపోయాడు. నాకేమి తెలుసు, ఇలా నా ప్రతిజ్ఞాధర్మాన్ని కాపాడుకుంటూ అధర్మానికి అండగా ఉండి నేను ధర్మానికి విరుద్ధంగా పోరాడవలసి వస్తుందని. కృష్ణ, ఇప్పుడు ఈ వృద్ధుని భుజస్కంధాలకి హస్తినాపుర బాధ్యతా భారాన్ని వహించే శక్తి లేదు. నాకు ఆ శక్తి లేదు కృష్ణ. లేదు పితామహ. నీ భుజస్కంధాలను జరాభారం కృంగదీయచ్చు, కానీ అవి శక్తిహీనం మాత్రం కావు. కౌరవుల వంటి గొప్ప వంశంలో దుర్యోధన దుశ్శాసనుల దుష్కర్మల వలన ఏ పాపం పోగైనదో దాని భారం నిన్ను మాత్రమే కాదు, ధరిత్రీమాతను కూడా కృంగదీసింది. ఏ కులంలో తమరు మహాత్ముడైన విదురుని వంటి తపస్సులకు అవమానం కలుగుతుందో, ద్రోణాచార్యులు, కృపాచార్యులు వంటి గురువులకు అవహేళన జరుగుతుందో, ద్రౌపది వంటి పతివ్రత స్త్రీల యొక్క శీలాన్ని ఆటబొమ్మని చేస్తారో, ఆ కుల నాశనం అవశ్యం జరుగుతుంది పితామహ, అవశ్యం జరుగుతుంది. నేను ఈ వినాశనం నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను కృష్ణ. ఈ వృద్ధుని కళ్ళు ఈ వినాశనాన్ని ఎలా చూడగలవు? దీనికి ఏదైనా మార్గాన్ని సెలవయ్యి. పితామహ, పాండవులు తమ పక్షం నుండి సంధి కోసం చివరి వరకు ప్రయత్నించి చూశారు. కానీ లెక్క చెయ్యక కౌరవులు నిరాశాంధకారాన్ని మరింత ఆవహింపచేశారు. అయినా నాకు ఆ నిరాశాంధకారంలో ఆశ యొక్క ఒక్క కిరణం కనిపిస్తోంది. ఆశా కిరణమా? అవును పితామహ. నీ జ్యేష్ఠ భ్రాత వేదవ్యాస భగవానుడే ఆ ఆశా కిరణం. ఈ కురువంశాన్ని అలుముకున్న కారు మేఘాల నడుమ మిణుకు మిణుకుమంటున్న ఆశాకిరణం. ఒకవేళ వేదవ్యాస భగవానుడు ధృతరాష్ట్ర మహారాజు చెంతకు వెళ్ళి అతడికి నచ్చ చెబితే బహుశా ఈ మహాయుద్ధాన్ని, ఈ మహావినాశనాన్ని అణచవచ్చు. సోదరుడు వేదవ్యాస భగవానుడా? తాతగారు, ప్రణామం తాతగారు. ఆయుష్మాన్ భవ. ఆసీనులు కండి తాతగారు.
తాతగారు, ఈ భయంకరమైన తుఫాను రాత్రి వేళ తమరు అకస్మాత్తుగా ఇక్కడికి అందరూ కుశలమే కదా? కుశలమే లేదు కదా, కుశలమే లేదు కదా ధృతరాష్ట్ర మహారాజా. చతుర్మహాసాగరములలోనూ ప్రళయము వంటి ఉపద్రవము రానున్నది. ఆ ప్రళయ కాలోద్భవ లహరులగాంచి సామాన్య మానవుల హృదయ స్పందన నిలిచిపోతున్నది. కైలాసము, మంధర, హిమగిరి ఆదిగా గల పర్వతముల నుండి విచిత్రమైన భయంకర ధ్వనులు వినిపిస్తున్నాయి. తపస్సులు, ఋషులు, మునులు చెప్తున్నారు ఇది అశుభ సంకేతమని. అశుభ సంకేతమా? అవును, అశుభ సంకేతమే. ఈ అశుభ సంకేతమే నీ అంతర్చక్షువులను చూచి చూడనట్లుగా చేస్తున్నాయి. నేను నీకు చూపించడానికి వచ్చాను. ధృతరాష్ట్ర, నీకు తెలుసు కదా రేపటి నుండి కురుక్షేత్రమున మహాయుద్ధము ప్రారంభమవుతున్నదని. తెలుసు. మరి ఇది కూడా నీకు తెలియదా? ఈ యుద్ధ కారణముగా ఈ భూమిపై సైనికులు, రాజులు, వేలాది యోధుల రక్తము నదులై పారుతుందని. భీషణ సంహారం జరుగుతుంది ధృతరాష్ట్ర, భీషణ సంహారం జరుగుతుంది. ధృతరాష్ట్ర, యుద్ధమునకు ముందు ఇది అంతిమ రాత్రి. పైగా ఈ గంభీర భయంకర చీకటి రాత్రిలో ఉరుములు, మెరుపులు గర్జిస్తూ జరగబోవు రేపటి మహావినాశనమునకు సంకేతములు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నవి. తాతగారు, నేను అంధుణ్ణి కావడం మంచిదయ్యింది. మా కళ్ళతో ఈ మహా వినాశనాన్ని చూడలేము. చూసే మనోబలం కూడా నాకు లేదు తాతగారు. మరి ఈ మహాయుద్ధమును, ఈ మహావినాశనమును ఎందుకు ఆపలేదు? నేను ఆపలేను తాతగారు. నువ్వు అవశ్యం ఆపగలిగేవాడివే. కాని రాజ్యలోభమునకు, పుత్రలోభమునకు అధీనుడవై నీవు దుర్యోధనుని మూలముగా నీ కురువంశ వినాశనమునకు ఏమి ప్రణాళిక వేసినావో అది సర్వదా అనుచితమైనది. హే నరేంద్ర, ఇప్పుడైనా అధర్మ మార్గమును త్యజించి ధర్మ మార్గమును అనుసరించినట్లయితే నీ పుత్రులకు ధర్మ మార్గమును చూపించగలవు. పాండవుల రాజ్యమును తిరిగి ఇచ్చేయి. అప్పుడు రెండు కుటుంబములు సుఖశాంతులతోనూ తమ తమ పుత్రులతోనూ జీవించెదరు. తాతగారు, తమరు పరమజ్ఞానులు. నేను సామాన్య మానవుణ్ణి. నా చేతుల మీదుగా అధర్మం జరగకూడదని నేను కోరుకుంటున్నాను. కానీ నా పుత్రుడు ఇప్పుడు నా అధీనంలో లేరు. నేను ఈ ప్రారబ్ధాన్ని మార్చలేను తాతగారు. నేను ఈ యుద్ధాన్ని ఆపలేను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి తాతగారు. నేను నిన్ను క్షమించినా క్షమించవచ్చు ధృతరాష్ట్ర. కానీ కురుక్షేత్రంలో ఏమి జరగబోనున్నదో దానిని చరిత్ర నిన్ను యుగ యుగముల వరకు క్షమించదు ధృతరాష్ట్ర. తాతగారు, దానిని చరిత్ర నిన్ను యుగ యుగముల వరకు క్షమించదు ధృతరాష్ట్ర. తాతగారు, తమరు నాపై ఆగ్రహించకండి. నా విన్నపమును వినండి. నేను చూడలేను. కానీ తమరు తమ తపశ్శక్తి ప్రభావంతో సంజయునికి యుద్ధ సమయంలో సర్వమును చూడడం కోసం దివ్య దృష్టిని ప్రసాదించండి. అప్పుడు నేను యుద్ధంలోని ప్రతి ఘట్టమును వినగలుగుతాను. సరే, నీవు కోరుకుంటే ఆ దివ్య దృష్టిని నేను నీకు ప్రసాదించగలను. వద్దు తాతగారు, నాకు ఆ దివ్య దృష్టి అవసరం లేదు. ఎందుకు ధృతరాష్ట్ర? సత్యమును చూచుటకు భయపడినావా? అలాంటిదేమీ లేదు తాతగారు. నేను అవశ్యం మహారాజుని. కానీ నాలో ఒక తండ్రి హృదయం దాగి ఉంది. అయితే అది స్వార్థపూరిత తండ్రిది. అందుకని నీ స్వార్థమునకు శిక్ష అవశ్యం లభిస్తుంది. సరే, నీవీ మహావినాశనమును చూడాలనుకోకపోవచ్చు. కానీ ఈ మహావినాశ సమాచారము నీకు అనుక్షణం ప్రతి ఘటన గురించి లభిస్తూ ఉంటుంది. అందుకని నీ ఇచ్ఛానుసారముగా ఈ దివ్య దృష్టిని
నీ మంత్రి సంజయునికి ఇస్తున్నాను. అతడు నీకు యుద్ధభూమిలోని ప్రతి క్షణం సమాచారం వినిపిస్తూ ఉంటాడు. యుద్ధ బాధ నుండి నీవు ఒక్క క్షణము కూడా విముక్తుడివి కాలేవు ధృతరాష్ట్ర, ఒక్క క్షణం కూడా కాలేవు. సంజయ, నీవు దివ్య దృష్టిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండు. వ్యాస మహర్షుల ఆదేశం. స్వామి, నేను సమస్తం చూడగలుగుతున్నాను. నాకు కురుక్షేత్రం అంతా కళ్ళ ముందు కనిపిస్తున్నది. వాస్తవానికి నేనే స్వయంగా యుద్ధభూమిలో ఉన్నట్టుంది. సంజయ, ఇప్పుడు నువ్వు చెప్పగలవా నా ప్రియపుత్రుడు దుర్యోధనుడు ఎక్కడున్నాడు? ధృతరాష్ట్ర, నేనింతగా నచ్చజెప్పినను నీవు నీ పుత్ర వ్యామోహమును త్యజించలేకున్నావు. ఇంకనూ సమయం ఉన్నది ధృతరాష్ట్ర, ఇంకనూ సమయం ఉన్నది. జరగబోవు అనర్థమును నీవు గుర్తించు, నీ బుద్ధిని సరిదిద్దుకో. ఈ వంశమున జ్యేష్ఠుడనైన కారణంగా నేను నీకు సత్యజ్ఞాన ప్రబోధము చేసినాను. నా కర్తవ్యపు సరిహద్దులు ఇంతవరకే. ఇక నేను సెలవు తీసుకుంటాను. ప్రణామం తాతగారు. ప్రణామం. ఆయుష్మాన్ భవ. కాలము కఠినం మాయలే, ధర్మము కన్నులు మూసెలే, నీతి వాక్యములు చెల్లనీవు కౌరవ సభలో ఎన్నడు సాగదు ధర్మము ఎప్పుడు. తప్పనిసరి అయిన దయ సమరము అనివార్యమయ, ధర్మమెప్పుడు ఆయుధమును చేతబూని నిలిచెనయా. తప్పనిసరి అయిన దయ సమరము అనివార్యమయ, ధర్మమెప్పుడు ఆయుధమును చేతబూని నిలిచెనయా. అయిన వారు తనవారు అందరూ తమ బంధువులు, ఒకరినొకరు కూల్చుకొనగా ఎదురుబడిరి క్షేత్రాన. ధర్మము తన ఉనికిని చాటగా తలచెనయ, దైవము తన లీలను చూపు సమయముచ్చెనయ, దైవము తన లీలను చూపు సమయముచ్చెనయ.